ఈరోజు ఈ వీడియోలో కుంకుడుకాయలు రసము తలంటుకునేటప్పుడు ఉపయోగించేది ఎలా చేయాలనేది చూద్దామండి. ఫస్ట్ కుంకుడుకాయలు తీసుకొని ముందు రోజు నైటు వేడి నీళ్ళు బౌల్లో ఈ కుంకుడుకాయలు వేసి శుభ్రంగా నానబట్టాలి. మరుసటి రోజు తెల్లవారి చూసేసరికి చక్కగా ఉబ్బి నాని ఉంటాయి. వీటిని మనం బాగా మెత్తగా గట్టిగా పిసికి ఆ కుంకుడుకాయలు పిక్కలు తొక్కలు అన్నీ వేరయ్యేటట్టుగా చక్కగా ఈ రసాన్ని రెడీ చేసుకోవాలండి. చూడండి వీడియోలో చూసినట్టు పిక్కలు తొక్కలు ఎలా వేరయ్యాయో ఆ విధంగా వేరయ్యేటట్టు చేసి బాగా నురగొచ్చేటట్టు వరకు వాటిని బాగా పిసుకుతూ ఉండాలండి. ఈ రసము ఈ విధంగా తయారవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఫిల్టర్ని తీసుకొని ఈ రసాన్ని ఫిల్టర్ చేయాలండి. ఈ ఫిల్టర్ చేస్తే ఈ రసము పిప్పి రెండు కూడా వేరవుతాయి. ఈ పిప్పి విధంగా తయారైంది కదా, ఈ పిప్పిని కూడా మనం ఎలా ఉపయోగించాలి, దేనికి ఉపయోగించాలి అనేది కూడా ఈ వీడియోలో మనం చూద్దాము. ఇప్పుడు ఈ రసము అయింది కదండి, ఈ రసాన్ని మనం ఏం చేయాలంటే చక్కగా తలంటుకున్నట్లయితే ఆ తలకు ఉండేటటువంటి చుండ్రు కానీ, తర్వాత జుత్తు రాలిపోవడం కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా పోతాయి. ఇది మంచి హెర్బల్ ఆయుర్వేదం రసం అండి. దీనిలో ఎటువంటి కెమికల్స్ ఉండవు. అలాగే ఈ పిప్పిని మనం బంగారం వస్తువులు క్లీన్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఈ బంగారం వస్తువులు కూడా ఇలా చేయడం వల్ల మెలమెలా మెరుస్తూ ఉంటాయండి. ఎటువంటి యాసిడ్ ఉపయోగించాం కాబట్టి